నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం లోకేశ్వరంలో నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లలో కేటాయించిన నిధుల్ని ఏమాత్రం పెంచకుండా ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. 86,000 కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. 2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, రోజుకి 800 రూపాయల కూలీ చెల్లించాలని, 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ 800 రూపాయలు చెల్లించాలని, అట్లాగే 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లోకేశ్వరం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలని, కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం 100 రోజుల పనిని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల బడ్జెట్లో కోత విధించి గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ని ఈ సంవత్సరం కూడా ఏమాత్రం పెంచకుండా అంతే కేటాయించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధి హామీలో కూలీలకు సరిపోయేటటువంటి బడ్జెట్ 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.